1.3 ఇంటర్నల్ ఎమర్జెన్సీ. సో ఎమర్జెన్సీ అంటే పీపుల్ యొక్క డెమోక్రటిక్ రైట్స్ని సస్పెండ్ చేసి స్టేట్స్ పైన సెంట్రల్ గవర్నమెంట్ పవర్ని ఇంపోజ్ చేయడం ఎమర్జెన్సీ. సో ఫండమెంటల్ రైట్స్ని సస్పెండ్ చేయడం అనేది వెయిమార్ కాన్స్టిట్యూషన్ నుంచి డిరైవ్ చేసుకున్నాం. సో ఇది జర్మనీ కాన్స్టిట్యూషన్ అనమాట. సో ఈ కాన్స్టిట్యూషన్ కింద ఫండమెంటల్ రైట్స్ని ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో సస్పెండ్ చేయడం అనే ప్రావిజన్ని మనం తీసుకున్నాం అనమాట. సో ఎమర్జెన్సీ అనేది మన కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 352 నుంచి ఆర్టికల్ 360 వరకు ఉంది. పార్ట్ 18 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఎమర్జెన్సీ అనేది పెట్టినారు. సో మెయిన్ రీజన్ ఏంటి అంటే ఎమర్జెన్సీ ఎందుకు ఇంపోజ్ చేస్తారు అంటే, ఫస్ట్ థింగ్ మన కంట్రీ యొక్క సావర్నిటీ, ఇంటిగ్రిటీ, యూనిటీ, ఇంకా సెక్యూరిటీని ప్రొటెక్ట్ చేయడం కోసం, మళ్ళీ కాన్స్టిట్యూషన్ని సెక్యూర్ చేయడం కోసం, డెమోక్రటిక్ పొలిటికల్ సిస్టమ్ని స్టేబుల్గా ఉంచడం కోసం ఎమర్జెన్సీ అనేది విధిస్తారు. సో మనకి ఇంటర్నల్ ఎమర్జెన్సీ అనేది జూన్ 25, 1975న విధించినారు. సో ఇంటర్నల్ ఎమర్జెన్సీ కంప్లీట్ అయ్యి 50 years అవుతుంది. సో 2024 వరకు 50th ఇయర్ అనమాట. సో అందుకు ఈ టాపిక్ అనేది న్యూస్లో ఉంది. సో మనకి టైప్స్ ఆఫ్ ఎమర్జెన్సీస్ గురించి చూసుకుంటే, ఫస్ట్ థింగ్ నేషనల్ ఎమర్జెన్సీ. నేషనల్ ఎమర్జెన్సీ అంటే ఆర్టికల్ 352 కిందికి వస్తుంది. సో ప్రెసిడెంట్ అడ్వైస్ పైన క్యాబినెట్ ఇంకా ప్రైమ్ మినిస్టర్ వీళ్ళందరూ ఓవరాల్ కంట్రీ పైన, లేకపోతే కంట్రీలో ఏదో ఒక పార్ట్ పైన ఎమర్జెన్సీ అనేది విధించవచ్చు. సో దీనికి కావాల్సిన ఎమర్జెన్సీ ఇంపోజ్ చేయడానికి మెయిన్ రీజన్ ఏముండాలంటే వార్ అని ఉండాలి, ఎక్స్టర్నల్ అగ్రెషన్ లేదా ఆర్మ్డ్ రెబెలియన్ అయిన ఉండాలి. అంతకుముందుకి మనకి ఇంటర్నల్ ఎమర్జెన్సీ అనేది ఉండే ఆర్మ్డ్ రెబెలియన్ ప్లేస్లో. కానీ ఈ ఇంటర్నల్ ఎమర్జెన్సీ తీసేసి ఆర్మ్డ్ రెబెలియన్ అని పెట్టినారు. సో వార్, ఎక్స్టర్నల్ అగ్రెషన్ ఆర్ ఆర్మ్డ్ రెబెలియన్ బేసిస్ పైన నేషనల్ ఎమర్జెన్సీ అనేది విధిస్తారు. సో ఇప్పటి వరకు నేషనల్ ఎమర్జెన్సీ అనేది 3 times ఇంపోజ్ చేసిర్రు. ఒకటేమో 1962 చైనాతోని వార్ అవుతున్నప్పుడు, నెక్స్ట్ వచ్చేసి 1971 పాకిస్తాన్తోని వార్ అవుతున్నప్పుడు, థర్డ్ వన్ వచ్చేసి 1975 ఇంటర్నల్ ఎమర్జెన్సీ. సో కంట్రీ లోపల డిస్టర్బెన్స్ ఉండడం వల్ల ఇంటర్నల్ ఎమర్జెన్సీ అనేది ఇంపోజ్ చేసినారు. సో ఈ 3 times నేషనల్ ఎమర్జెన్సీ అనేది ఇంపోజ్ చేసినారు. నేషనల్ ఎమర్జెన్సీ ఆర్టికల్ వచ్చేసి 352. తర్వాత సో 1975 ఇంటర్నల్ డిస్టర్బెన్స్ రీజన్తో ఎమర్జెన్సీ ఇంప్లిమెంట్ చేసిరు కాబట్టి వేరే గవర్నమెంట్ చేంజ్ అయినప్పుడు 1978లో 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది తీసుకొని వచ్చారు. సో దాని ప్లేస్లో అంతకుముందు చెప్పిన కదా ఇంటర్నల్ డిస్టర్బెన్స్ అని ఉండే. సో ఇంటర్నల్ డిస్టర్బెన్స్ని తీసేసి ఆర్మ్డ్ రెబెలియన్ అనేది తీసుకొని వచ్చారు. సో అట్లా మనకి ఎమర్జెన్సీ ప్రావిజన్స్ అనేవి ఇక్కడి వరకు వార్ ఆర్ ఎక్స్టర్నల్ అగ్రెషన్ లేదా ఎక్స్టర్నల్ ఎమర్జెన్సీ లేదా ఆర్మ్డ్ రెబెలియన్ బేసిస్ పైన ఎమర్జెన్సీ అనేది ఇంప్లిమెంట్ చేయవచ్చు. సో అంతకుముందు ఆర్మ్డ్ రెబెలియన్ లేకపోతుండే, ఇంటర్నల్ డిస్టర్బెన్స్ అనేది ఉండే. 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఇంటర్నల్ ఎమర్జెన్సీని తీసేసి ఆర్మ్డ్ రెబెలియన్ అనేది పెట్టిర్రు. సో ఇదన్నమాట. సో నెక్స్ట్ టైప్ ఆఫ్ ఎమర్జెన్సీ వచ్చేసి ప్రెసిడెంట్ రూల్. ఇది వచ్చేసి ఆర్టికల్ 356 కింద వస్తుంది. సో స్టేట్ ఎమర్జెన్సీ లేదా కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీ ఉన్నప్పుడు ఈ ప్రెసిడెంట్ రూల్ అనేది ఇంపోజ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఫినాన్షియల్ ఎమర్జెన్సీ. సో ఈ ప్రెసిడెంట్ రూల్ కూడా చాలాసార్లు ప్రతి స్టేట్ ఎమర్జెన్సీ లేకపోతే ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్ అయినప్పుడు ప్రెసిడెంట్ రూల్ అనేది ఇంపోజ్ చేస్తారు. అట్లా చాలాసార్లు అయింది. తర్వాత ఫినాన్షియల్ ఎమర్జెన్సీ ఇదేంటి అంటే ఆర్టికల్ 360 కిందికి వస్తుంది. కంట్రీ మొత్తం ఫినాన్షియల్గా ఇన్స్టేబుల్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఫినాన్షియల్ ఎమర్జెన్సీ అనేది ఇంపోజ్ చేస్తారు. సో మన ఇండియాలో ఇప్పటి వరకు ఫినాన్షియల్ ఎమర్జెన్సీ అనేది ఇంపోజ్ చేయలేదు. నెక్స్ట్ ప్రొసీజర్ ఆఫ్ ప్రొక్లమేషన్ ఆఫ్ ఎమర్జెన్సీ. సో ఎమర్జెన్సీని ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తారు అంటే, ఫస్ట్ థింగ్ అప్రూవల్. సో 2 హౌసెస్లో అప్రూవ్ చేయాలి వితిన్ 1 month. అప్రూవ్ చేసిన తర్వాత ఎమర్జెన్సీ అనేది 6 months వరకు ఎక్స్టెండ్ అవుతుంది. అండ్ తర్వాత మళ్ళీ
ఇండెఫినెట్ టైం పీరియడ్ వరకు ఎమర్జెన్సీని ఎక్స్టెండ్ చేయొచ్చు, కానీ ప్రతి 6 monthsకి పార్లమెంట్ అప్రూవల్ విత్ స్పెషల్ మెజారిటీ అనేది కావాలి. సో పార్లమెంట్ అప్రూవల్ విత్ స్పెషల్ మెజారిటీ అనేది 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1978 కింద వచ్చింది. ఓకే, సో ఈదర్ హౌస్ ఆఫ్ పార్లమెంట్ ఈ రెజల్యూషన్ని ఎక్స్టెండ్ చేయొచ్చు అనమాట. సో ఎదర్ లోక్సభ ఆర్ రాజ్యసభ. సో ఒకవేళ లోక్సభ డిజాల్వ్ అయితే ఆ టైంలో ఎమర్జెన్సీ పీరియడ్లో లోక్సభ అనేది డిజాల్వ్ అయితే నెక్స్ట్ 30 days రాజ్యసభ మెయింటైన్ చేసుకుంటూ పోతుంది. సో తర్వాత లోక్సభ కొత్త ఎలక్షన్స్ అయ్యి లోక్సభ ఫామ్ అయినాక కొత్త లోక్సభ ఫామ్ అయినాక అది వితిన్ 1 month వరకు ఆ ఎమర్జెన్సీ అనేది ఉంటుంది. తర్వాత వీళ్ళు మళ్ళీ తీసుకొని రావాలి ప్రావిజన్స్ అన్నీ. ఎమర్జెన్సీ ఇంప్లిమెంటేషన్ అవసరమైతే ఆ కొత్త లోక్సభ గవర్నమెంట్ తీసుకొని రావచ్చు. సో అప్పటి వరకు రాజ్యసభని మెయింటైన్ చేసుకుంటూ వస్తుంది. సో ఇదన్నమాట ప్రొసీజరు. తర్వాత రివోకేషన్. సో ఎట్లా ఎమర్జెన్సీని తీయొచ్చు అంటే ప్రెసిడెంట్ ఎనీ టైం ఎమర్జెన్సీని సస్పెండ్ చేయొచ్చు వితౌట్ పార్లమెంట్ అప్రూవల్. తర్వాత ఒకవేళ ప్రెసిడెంట్ చేయకపోతే లోక్సభ సింపుల్ మెజారిటీతోని ఎమర్జెన్సీని డిసప్రూవ్ చేయొచ్చు, తీసేయచ్చు. సో ఇదన్నమాట. నెక్స్ట్ రీజన్స్. ఇంటర్నల్ ఎమర్జెన్సీ 1975 నుంచి 77 వరకు ఇంటర్నల్ ఎమర్జెన్సీ అయింది. సో దీనికి గల రీజన్స్ ఏంటి అంటే ఫస్ట్ థింగ్ ఎకనామిక్ కాంటెక్స్ట్. సో ప్రైజెస్ అనేవి 1973లో 23% ప్రైజెస్ అనేవి పెరిగిపోయినాయి. అన్ని గూడ్స్ సర్వీసెస్ అన్నిటిపైన ప్రైజెస్ అనేవి పెరిగిపోయినాయి. తర్వాత 1974న ఆ ప్రైజెస్ ఇంకా 30% పెరిగిపోయినాయి. సో దీనివల్ల కంట్రీలో హై లెవెల్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ అనేది అయింది. ప్రజలకి తిండి సరిగా దొరకకపోయేది. సో ఇట్లా మొత్తం కంట్రీ మొత్తం అన్స్టేబుల్గా అయిపోయింది ప్రైసెస్ పెరగడం వల్ల. తర్వాత అదే టైంలో గుజరాత్ ఇంకా బీహార్ స్టూడెంట్స్ ప్రొటెస్ట్ చేయడం స్టార్ట్ చేసినారు. మళ్ళీ జ్యుడిషియరీకి ఇంకా సెంట్రల్ గవర్నమెంట్కి అస్సలు పడకపోయేది. దాంట్లో ఏఎన్ రాయ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా లాగా అపాయింట్ అయినాడు. ఈవెన్ దో ఏఎన్ రాయ్ కంటే సీనియర్ మోస్ట్ జడ్జెస్ ఇంకా 3 members ఉన్నా కానీ ఏఎన్ రాయ్ని సిజేఐ లాగా అపాయింట్ చేసుకున్నారు. సో దీనివల్ల కాన్ఫ్లిక్ట్స్ అనేవి ఇంకా పెరిగిపోయినాయి. సో ఇవన్నిటి వల్ల ఎమర్జెన్సీ అనేది ఇంపోజ్ చేసినారు. సో ఇంటర్నల్ ఎమర్జెన్సీ వల్ల ఇంపాక్ట్స్ ఏమేమైనాయి అంటే ఫస్ట్ థింగ్ పొలిటికల్ ఇంపాక్ట్స్ వచ్చేసి సివిల్ లిబర్టీ పైన అంటే ఫండమెంటల్ రైట్స్ మొత్తం సస్పెండ్ చేసినారు. ప్రెస్ కౌన్సిల్ని అబాలిష్ చేసారు. జర్నలిస్టులు అందరినీ ఎవరు దొరికితే వాళ్ళని అందరినీ జైల్లో పెట్టేసినారు. మొత్తం ఓవరాల్ కంట్రీలో సెంట్రల్ పవరే ఎక్కువ నడుస్తుండే. దీనివల్ల 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ కూడా తీసుకొని వచ్చారు ఈ టైం పీరియడ్లో 1976లో. దీంట్లో ఏంటి అంటే లోక్సభ డ్యూరేషన్ అనేది టెన్యూర్ అనేది 5 years ఉంటుంది కదా. సో 5 years నుంచి 6 years వరకు ఎక్స్టెండ్ చేసేసినారు. సో అట్లా మొత్తం సెంట్రల్ పవరే ఎక్కువ ఉండే అన్నమాట. తర్వాత అపోజిషన్ లీడర్స్ అందరినీ అరెస్ట్ చేయడం వితౌట్ ట్రయల్ వాళ్ళందరినీ అరెస్ట్ చేసేసినారు అండర్ మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్ట్ 1971. సో ఈ యాక్ట్ కింద అపోజిషన్ లీడర్స్ అందరినీ వితౌట్ ట్రయల్ అరెస్ట్ చేసేసారు. నెక్స్ట్ సోషల్ ఇంపాక్ట్ వచ్చేసి పవర్ అనేది మిస్యూజ్ ఎక్కువ చేసినారు. కస్టోడియల్ డెత్స్ అనేవి పెరిగిపోయినాయి ఈ టైం పీరియడ్లో. సోషల్ ఇంకా కమ్యూనల్ హార్మనీ అనే పేరు పైన డిస్టర్బెన్సెస్ అనేవి ఎక్కువ అయిపోయినాయి. అండ్ రిలీజియస్ ఆర్గనైజేషన్స్ అన్నిటినీ బ్యాన్ చేసినారు. ఎగ్జాంపుల్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, జమాతీ ఇస్లామీ ఇవన్నీ ఎట్సెట్రా ఇవన్నీ రిలీజియస్ ఆర్గనైజేషన్స్ అన్నిటినీ బ్యాన్ చేసినారు ఫర్ సోషల్ అండ్ కమ్యూనల్ హార్మనీ అని. తర్వాత ఫోర్స్డ్ స్టెరిలైజేషన్ అనేది చేసారు. సో మేల్స్లో పాపులేషన్ కంట్రోల్ కోసము ఫ్యామిలీ ప్లానింగ్ కోసము ఫోర్స్డ్ స్టెరిలైజేషన్ చేసినారు. సో దీనివల్ల ప్రజల పర్సనల్ రైట్స్ ఇంకా రిప్రొడక్టివ్ ఫ్రీడమ్ అనేది తీసేసుకున్నారు. తర్వాత ఇన్స్టిట్యూషనల్ ఇంపాక్ట్ వచ్చేసి జ్యుడిషియల్ ఇండిపెండెన్స్ పైన కాంప్రమైజ్ అయిపోయారు. సో ఏంటి అంటే గవర్నమెంట్ 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఇంపోజ్ చేసి జ్యుడిషియల్ రివ్యూని లిమిట్ చేసింది. సో దీనివల్ల
సెంట్రలైజేషన్ ఆఫ్ పవర్ని మిస్యూజ్ చేస్తున్నారు. సో దీన్ని కంట్రోల్ చేసేది జ్యుడిషియరీ. సో జ్యుడిషియరీని కూడా లిమిట్ చేసేసింది ఈ 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా. సో ఇవన్నీ సోషల్, పొలిటికల్ అండ్ ఇన్స్టిట్యూషనల్ ఇంపాక్ట్స్. సో దీని తర్వాత ఇంటర్నల్ ఎమర్జెన్సీ టైం పీరియడ్ తర్వాత 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1978 అనేది తీసుకొని వచ్చారు నెక్స్ట్ ఫామ్ అయిన గవర్నమెంట్. దీని కింద రిటర్న్ అప్రూవల్ అనేది కావాలి. ఎమర్జెన్సీ ప్రొక్లెయిమ్ చేయాలి అంటే క్యాబినెట్ ఒక రిటర్న్ అడ్వైజ్ అనేది ప్రెసిడెంట్కి ఇవ్వాలి. ప్రెసిడెంట్ కూడా రిటర్న్ అప్రూవల్ అనేది చేయాలి. సో ఇదన్నమాట కొత్తగా ఇంట్రడ్యూస్ చేసిన చేంజ్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఫండమెంటల్ రైట్స్కి సంబంధించింది. ఆర్టికల్ 359 ఏంది అంటే ప్రెసిడెంట్కి ఫండమెంటల్ రైట్స్ రిస్ట్రిక్ట్ చేసే రైట్ ఉంటుంది. కానీ దీంట్లో ఈ చేంజెస్లో ఈ స్కోప్ ఆఫ్ ఆర్టికల్ 359 అనేది లిమిట్ చేసినారనమాట, రిస్ట్రిక్ట్ చేసినారు. సో దీనికి ఏంటి అంటే ఆర్టికల్ 20 ఏంటి అంటే ఇప్పుడు ఏం రీజన్ లేకుండా అరెస్ట్ చేయడానికి ఉండదన్నమాట. సో ఆర్టికల్ 20 ఏం రీజన్ లేకుండా అరెస్ట్ చేయొచ్చు. నెక్స్ట్ ఆర్టికల్ 21 పర్సనల్ ఇంకా రైట్ టు లైఫ్, ఇవన్నీ ఈ రెండు కూడా ఎమర్జెన్సీ టైంలో ఎన్ఫోర్సబుల్ ఉంటాయి. నెక్స్ట్ రైట్ టు ప్రాపర్టీ ఫండమెంటల్ రైట్ ఉండే, ఆ ఫండమెంటల్ రైట్ అది తీసేసి లీగల్ రైట్ లాగా ఆర్టికల్ 300A కింద వేసినారు. నెక్స్ట్ టర్మ్ ఆఫ్ లోక్సభ, అంతకుముందు ఇంటర్నల్ ఎమర్జెన్సీ టైం పీరియడ్లో 5 years ఉండేదాన్ని 6 years వరకు ఎక్స్టెండ్ చేసారు కదా, ఆ 6 yearsని తీసేసి మళ్ళీ 5 years వరకు చేసినారు. సో ఆర్టికల్ 83 ఇంకా ఆర్టికల్ 72 ఏంది డ్యూరేషన్ ఆఫ్ హౌసెస్ ఆఫ్ పార్లమెంట్ ఆర్టికల్ 83 ఉంటుంది. ఆర్టికల్ 172 వచ్చేసి డ్యూరేషన్ ఆఫ్ స్టేట్ లెజిస్లేచర్. సో ఈ రెండింటిని కూడా 6 years వరకు ఉంటే 6 years నుంచి 5 years వరకు చేసేసినారు మళ్ళీ. తర్వాత ఆర్టికల్ 275Aని తీసేసినారు. ఏంది 275A అంటే ఏ సిచ్యువేషన్లు ఉన్నా కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్మ్డ్ ఫోర్సెస్ని లేదా వేరే అదర్ ఫోర్సెస్ని దింపొచ్చు ఆ స్టేట్లో కంట్రోల్ చేయడం కోసం. సో ఈ ఆర్టికల్ అనేది తీసేసినారు. తర్వాత జ్యుడిషియల్ రివ్యూ అనేది చేంజ్ చేసారు. ఇదేంటి అంటే ప్రెసిడెంట్ ఎలక్షన్స్ పైన కానీ వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ పైన కానీ ఏమైనా డౌట్స్, డిస్ప్యూట్స్ అనేవి ఉంటే మనము సుప్రీం కోర్ట్ దగ్గరికి పోయి ఎంక్వైర్ చేసుకోవచ్చు. సో ఇదన్నమాట ఓవరాల్గా. సో ఈ బాక్స్లో ఏముందంటే మే 1977లో జనతా గవర్నమెంట్ ఇంటర్నల్ ఎమర్జెన్సీ టైం పీరియడ్లో ఏమేమైతే మ్యాల్ ప్రాక్టీసెస్, మిస్కండక్ట్స్ అయినాయో అవన్నీ ఎంక్వైర్ చేయడం కోసము జస్టిస్ జేసీ షా కమిషన్ అనేది తీసుకొని వచ్చారు. సో కంక్లూజన్కి వచ్చేసి సో కాన్సన్ట్రేషన్ ఆఫ్ పవర్ అనేది ప్రివెంట్ చేయాలి. కాన్సన్ట్రేషన్ ఆఫ్ పవర్ తీసేసి డీసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్ ఉంటే అప్పుడే డెమోక్రసీ కంట్రీకి ఒక ట్రూ మీనింగ్ అనేది వస్తుంది. తర్వాత డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్ అనేవి మనం స్ట్రెంగ్తెన్ చేయాలి అని కంక్లూజన్లో ఉంది.